తిక్కమయ్యవాని తోక లెక్కలేని పొడుగున్నది లెక్కలేని పొడుగున్నది రెక్కలు డొక్కలు విరుగా దొక్కెనయ్య జాంబమలిని ఏమయ్యా లంకేశ ఏమీ చెప్పుదుమింకా ఏమీ చెప్పుదుమింకా ఏమీ చెప్పుదుమింకా. రావణ రాజేంద్ర, ఎక్కడిదో ఒక కోతి వచ్చి వనమంతా విరచి రాక్షసులను చంపుతున్నది రాజా. హే రాక్షసులారా, నా కుమారుడైన అక్షయుని తోలుకొని రండు. అక్షయ రాజేంద్ర, మీ నాయనగారు మిమ్మల్ని తోలుకొని రమ్మన్నారని ఆజ్ఞ ఇచ్చున్నారు. ఆ అక్షయుడు ఆ ఆంజనేయుని దగ్గర వెళ్లి ఒక్క గృదుతో హతమైనాడు. అంత లోపల ఆ యొక్క ఇంద్రజిత్తుడు ఆ యొక్క ఆంజనేయుని దగ్గర తలపడి బ్రహ్మాస్త్రము ఆ యొక్క ఇంద్రజిత్తుడు వేయగా, ఆహా రాఘవ రామచంద్ర, ఎన్నో శరముల విరిచివేసి తిని గాని ఈ బాణమును విలువలేకున్నాను. నేను బ్రహ్మాస్త్రమునకు కట్టుబడుతానని ఆ బ్రహ్మదేవుని శాపంపున్నది. ఈ 7 గడియలు రాక్షసులకు జయంబున్నది కాని సూచేత రాఘవ రామచంద్ర అని ఆ యొక్క ఆంజనేయుడు మనసులో అనుకుని నంత లోపల అప్పుడు రాక్షసులు ఆంజనేయుని పట్టుకొని రావణుని దర్బారునకు వెళ్ళుట. కడికి బొయ్యదవురె కోతి నీవు ఎక్కడికి బొయ్యదవురె కోతి నీవు చిక్కినాడవైతివిరా కోతి నీవు నీవు చిక్కినాడవైతివిరా కోతి నీవు నిక్కి నిక్కి వనము విరచి రక్కసులను కొట్టి చంపి రక్కసులను కొట్టి చంపి ఉక్కు మిగిలి నీవు ఎందు దక్కిపోయేదానంటివి దక్కిపోయేదానంటివి చెక్కు చెక్కు చేసేదమురవో కోతి చెక్కు చెక్కు చేసేదమురె కోతి నువ్వు చిక్కినాడవైతివిరా కోతి నువ్వు ఎక్కడికి పొయ్యదవురె కోతి నువ్వు రే కోతి ఇప్పుడెక్కడకు పోయేదవురా? అప్పుడు ఆంజనేయుడు రామ రామ ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ. హే రామచంద్ర ప్రభు, రామ రామ ఓ రామ జనకని నామము నమ్మితి ఓ రామ. నామము నమ్మితి ఓ రామ. కామితార్థ ఫల కష్టము తీర్చెద నిష్టతోడ నీవిక ఓ రామ. నామ జనకని నామమే మరువను ఓ రామ. దుష్ట రాక్షసులు పట్టి ఇరువుగను పట్టిరి హస్తము ఓ రామ. నిష్టతోడ నీవికను నాదు కష్టము బాపవే ఓ రామ. కష్టము బాపవే ఓ రామ. నిష్టతో నీవిక కష్టము తీర్చవే నిఖిల లోక ఓ పరదామ. ఓ నిఖిల లోక పరమాదామా ద్రోవెనను ఓ దేవా దేవా నిరతము కృష్ణ దాసు నేలియో వరములు సంగవే ఓ రామా.
నిరతము కృష్ణ దాసు నేలియో వరములు సంగవే ఓ రామా వరములు సంగవే ఓ రామా నాయన గారు ఇదో ఈ కోతిని బట్టి తెచ్చినాను నీ మనోభిష్టమేమో తెలుపు నాయన అని ఆ యొక్క ఇంద్రజిత్తుడు తెలుపగా ఆ రావణాసురుడు వరే వనాచరాధమా ఆంజనేయుడు ఏమి రారాచసాధమా ఇంద్రజిత్తుడు వరే మూర్ఖ అప్పుడు ఆ యొక్క రావణాసురుడు రాజపీఠమును అలంకరించిన రారాజును గైకొనరా హనుమా ఏ వానరా రాజపీఠమును అలంకరించిన రారాజును గైకొనరా హనుమా రారాజును గైకొనరా హనుమా ఏ రారాజును గైకొనరా హనుమా ఇంద్రజిత్తుడు వరే మూర్ఖ పెద్దలను తెలియక వదరుచుంటి వేళ దండవం పెట్టుము ఓరి మూర్ఖులారా అప్పుడు ఇంద్రజిత్తుడు హే ఆంజనేయ మా తండ్రి గారు కైలానెత్తి కామరి మెప్పించి వెలుగొందు త్రైలోక వీరుడితడు మా నాయన గారు కైలాసగిరిని మెప్పించినటువంటి వాడ్రా ఏ ఇంద్రజిత్త వాలితోకకు చిక్కి వారది ముంచగా చచ్చినట్లు పడియున్న చారుడితడు ఇంద్రలోకము దొచ్చి ఇంద్రునితో బోరి సరిలేని రాజ్యంబు సలిపెనితడు మా నాయన గారు ఇంద్రలోకం దొచ్చి ఇంద్రునితో రాజ్యం సలిపినాడు రా వానరా కార్తవీరార్జనుని కారాగృహమునందు 1000 ఏండ్లు బడియున్న వీరుడితడు ఒరే ఇంద్రజిత్త హే వానరా మా తండ్రి గారు యముని ఓడించియు అమిత పాపుల నెల్ల దయతోను విడిపించు దాత ఇతడు వానరా యమునినే ఓడించినాడు హే ఇంద్రజిత్త శ్వేత దివికి బోవా చెల్వులా చేదిక్కి సిగ్గు చేటున నిల్లు చేరెనితడు సూర్య చంద్రుల బట్టి సుక్కడగించి తా ప్రఖ్యాతి గొన్నట్టి ప్రభుడితాండు మాంధాత చేజిక్కి మాంపాహి అని వేడి హీనుడై పడియున్న చోరుడితడు వాలము చేత దుట్టి నిన్ను వారది అందున నెట్టి ముంచుచున్ తేలగజేసి నెట్టుచును తిప్పలు బెట్టుచు పాహి అనుచు జాలగా గోల పెట్టినను జంపక వీడిన సూర్యుడన వాలికి మేనల్లుడను పౌరుషధనుండ ఆంజనేయుడా అంతేగాక సీతాదేవిని చూచి రమ్మనుచు శ్రీరాముడంపగా నిర్భీతిన్ వారది దాటి లంకిణిని వింకంబడంగించి మా సీతాదేవిని చూచి అక్షయునినే చెండాడి నీ బింకం బింకేరీతున్నదో చూచిపోదమని నిలందొచ్చి తినే రావణ ఒరే రావణ ఇకనైనా తెలిసిన నా ప్రతాపంబు వరే మార్కటాదమా ఇప్పుడు నా చేతిలో చిక్కి ఉన్నాడు కావున నా గదాదండము నీ ప్రాణములు తీసిన కోతి దుర్నీతి అన్న ఇటు వలదు శాంతించుము విష్ణుండు నన్ను పూజించును కరముల ధనదుండుతా నాకు ధనము బంపు
బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగమును చెప్పు, వహిని దేవుడు వచ్చి వంట చేయు, వాయుదేవుడు వచ్చి వాకిళ్ళు నూర్చును, వర్ణుండు కల్లాపు వరుస జల్లు, నైరుతి భీకరమై నంజుండు దర్శిస్తూ శంకరుడొచ్చి పూజలకు నిలచు, దండపాణియు జీవుల దండనమునకు ఉంచినాడట నాయాజ్ఞ లేకతా గొంచుబోడు, తాను చంద్రుడునే చెప్పదగినది, నడచుచుండే కాలం గడుచు మంచు రెలమీ. వరే వానరా, నేను ఈ ప్రకారం నున్నాడను, నీవెంతటి వాడవు? హే రావణాసుర, అంజనీ గర్భమునందు జనించియు పొంగుచు సూర్యుని మృంగినాడా, బ్రహ్మాది సురులతో ప్రాణహానియు లేక వరములనే బహు వడసినాడా, ఇట్టి ఘనుడను నీవనానెంత నాకు, చేత నలిపెద నిన్ను నల్ల చీమతీరు, పణతి నిటు తెచ్చినట్టియా ఫలితమునకు, కుడువ చూపెద నాదగు గడుసుతనము. రావణ, నిన్ను నల్లచి మరీతి నలిపి చంపువాడా? రావణాసురుడా యొక్క ఆంజనేయునితో ఒక అగ్నిని రగిలించమని ఆ కపివరులకు చెప్పగా, అప్పుడు రావణుని ఆజ్ఞానుసారముగా రాక్షసులు ఆంజనేయునితో ఒక అగ్నిని పెట్టి వెలిగించిరి. అప్పుడు ఆంజనేయుడు, ఆహా, ఈ దురాత్మలు నా తోకు అగ్నిని పెట్టి రగిలించినారు కానుక, కానిమ్ము ఇప్పుడు దీనిని నేను ఉపయోగించుకునేదను. శ్రీ అంజనేయుడ వాయు కుమారుడా, శ్రీ అంజనేయుడ వాయు కుమారుడా, శ్రీ అంజనేయుడ వాయు కుమారుడా, మురహరి ఆగ్రజ ముద్రిక చేకొని భద్రముగా సముద్రము దాటిన, లంక ద్వారమును పొంకము తోడుతా, లంకిని గూల్చిన హనుమంతుడనే, దుస్వరూపమున ద్వారము దాటి మాత సీతను గాంచిన వాడను, మాతకు దండ ప్రణామము చేసి, మాతకు దండ ప్రణామము చేసి, ఖ్యాతిగా ముద్రిక దూపిన వాడను, దుష్ట దానవులు పట్టి తోకను, చుట్టుపట్టి ముట్టించి రగ్నియును, చుట్టుపట్టి ముట్టించి రగ్నియును, కోటలు పేటలు కొల్లగా దొచ్చిది, కోటలు పేటలు కొల్లగా కాల్చిది, మేటి గృహములు గాల్చిది, మేటి గృహములర్పాటము గాల్చిరి, ధరణి కల్పగురిపురమున వెలసిన, మురహరి కడకు నేగువాడను, మురహరి కడకు నేగువాడను. ఆహా, నేను వచ్చిన పని సఫలమాయను, కాని శ్రీరాముల వారి సన్నిధానమునకు పోయేదను. అప్పుడు ఆంజనేయుడు రాముల వారి చింతకొచ్చి, ఓహో రామచంద్ర, ఉన్నది సీత ఓ రఘురామ లంకలోన ఉన్నది సీత, 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 ఉన్నది వైదేహి నిన్ను ఏ మారక లంకలోన, ఉన్నది మారక లంకలోన, పన్నుగయా లంకలోన, పన్నుగయా లంకలోన, నిన్ను ఏ మారక మదిలో నమ్మి తలచుతున్నదయా ఉన్నది రామ, ఓ రఘురామ లంకలోన
రాఘవ, సీతాదేవి లంకలో రేయింబవళ్ళు నిన్నే నమ్ముకునున్నది స్వామి. తీరుగా జలదిపై సేతువు గట్టంగా మాకు సెలవు నివుమా, నీతితో దాటియు మనమును ఖ్యాతిగా లంకాపురము గాంచగవలయును. రాములవారు ఆంజనేయ, సీతాదేవి లంకలో నన్ను ధ్యానించున్నదా అనగా అవును స్వామి అని చెప్పగా, కాని ఆంజనేయ మీరిప్పుడే వారధిని గట్టి ఆ యొక్క సీతాదేవిని తెమ్మని చెప్పగా, రాఘవ వారధిని కట్టుటకై కపులకు ఆజ్ఞ ఇవ్వమని వేడుకొనగా, హే కపులారా, ఆ సముద్రంపై సేతువును కట్టుడని ఆ రాముల వారు చెప్పినారు. అంతలోపల రాఘవ కపులు తెచ్చిన పర్వతములనన్నింటినీ సముద్రుడు మృంగివేయుచున్నాడు, దీనికి ఉపాయమెట్టుదో తెలుపమని ఆంజనేయుడు వేడుకున్నాడు. అంతలో విభీషణుడు, అన్నయ్య రాఘవ, రాముల వారు సముద్రము దాటి వచ్చుతున్నారు, కావున సీతను వారికిచ్చి వందనం చేయుము. హే విభీషణ, నీ మాట నిజమో కల్లేయో నాకు బడలను తోలి త్రూపించదను. రాక్షసులారా, సముద్ర తీరమున శ్రీరాముడు వచ్చి ఉన్నాడో లేదో త్వరితముగా చూచిరండు. ఓం శివ శంకర పాప భయంకర, 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 పాలన చేయుము రాహే శంభో, పాలన చేయుము రాహే శంభో, పాలన చేయుము రాహే శంభో, పాలన చేయుము రాహే శంభో. రాక్షసులు రావణరాజా కవి సైన్య సమేతముగా శ్రీరాముల వారు సముద్రమును దాటి వచ్చి ఉన్నారు, కావున వారిల్లా పొందుగా వచ్చినారని చెప్పగా, వరే రాక్షసులారా, ఇప్పుడే యుద్ధం సలిపెదనని ఆ యొక్క రావణాసురుడు వెళ్ళగా, అప్పుడు రాముల బలమును తెలియక భూమి జనిటు తెచ్చి బంధించుటేలా, కోమముల చేత నెచటికి నీ మహి నీవిప్పుడెరుంగా వెడలిది నెంచుక. అన్నయ్య, రాముల వారి బలమును తెలియక సీతను తెచ్చినదే తప్పు, ఇప్పుడు ఎచ్చటికి వెళుచుంటివి నిలుపుము అని ఆ యొక్క విభీషణుడు అనగా, విభీషణ నీవా వానరులను పెంపు చేయుచుంటివి, కాని నేనిప్పుడే వారి భరిమార్చి వతను చూడము. విభీషణ, మనహంకారం చెని విట్లు పలికితివి, నీవు నా యొక్క తమ్ముండవుగా వెళ్ళిపోము అని ఆ యొక్క రావణాసురుడు కోపించినంత లోపల ఆ రావణ యుద్ధము లోపల ఆ లక్ష్మణమూర్తికి ఆ యొక్క బాణములు మేఘనాథుడు వేయుచుండగా తాకి లక్ష్మణమూర్తి మూర్ఛనుందెను. అప్పుడు రాముల వారు, హా తమ్ముడా, హా పాపి దైవమనాయనుదుడితుల న్యాయమా, పాపి దైవమనుదుడితుల న్యాయమా, హా పాపి దైవమనాయనుదుడితు న్యాయమా, పాపి దైవమనుదుడితు న్యాయమా, అనుజుడు బడ న్యాయమన తమ్ముడు బడ న్యాయమా, అనుడు బడ న్యాయమా, తమ్ముడు బడ న్యాయమా, అనుజుడిటు న్యాయమన తమ్ముడు బడ న్యాయమా, అనుడు బడ న్యాయమా, తమ్ముడు బడ న్యాయమా, తమ్ముడు బడ న్యాయమా, తమ్ముడు బడ న్యాయమా, ముందు చేసిన ద్రోహమ ఇది మునుల జంపిన పాపమా, ముందు చేసిన ద్రోహమా ఇది మునులు చంపిన పాపమా, మునుల జంపిన పాపమా, మునుల చంపిన పాపమా. అప్పుడు విభీషణుడు, దేవా అట్లా అనవలదు, లక్ష్మణుడు మూర్ఛాగతుడైనాడు, ఇప్పుడు అతనికి సంజీవిని కావలసి ఉన్నది, దానిని సూర్యోదయం కాకముందే తెచ్చి ఉపయోగించవలను, లేని యెడల ప్రమాదము సంభవించగలదు, దానిని తెచ్చుటకు ఆంజనేయుడు ఒక్కడే సమర్థుడని చెప్పగా, అప్పుడు రాముల వారు, ఆంజనేయ ఆ సంజీవికై నీవు తప్ప ఇతరులెవరు పోజాలరని విభీషణుడు చెప్పిండను, పోయిరమ్ము. దేవా స్వల్ప కాలమునకై మీరు చింతించవలదు, ఇప్పుడే వెళ్ళి వచ్చేదను. రమ రమణని స్మరణ మరువరా, రమారమణని శరణ మరువరా, రమారమణని స్మరణ మరువరా, రమారమణని శరణ మరువరా, శ్యామలాంగని నామమే మరువా. రామలాంగని నామను మరువా. ఆ సంజీవుని తెచ్చి ఆ యొక్క లక్ష్మణుని బ్రతికించిన తర్వాత ఆ ఇంద్రజిత్తునకు లక్ష్మణునికి అఘోరమైన యుద్ధం జరిగింది. అంతలోపల ఆ ఇంద్రజిత్తుడు హతము నరిచినారు. అప్పుడు రావణ యుద్ధము పోతుండగా ఆ యొక్క రావణాసురుని భార్య మాండోదరి, అహో ప్రాణేశ్వర,
వినుము నాతో దశ కంటాన మనవి వినుము వినుము నీవు వినుము నాతో దశ కంటాన మనవి వినుము పతివ్రత సీత కొరకు పాడవులంకో దశ కంటాన మనవి వినుము ఓ వినుము నాతో దశ కంటాన మనవి వినుము అప్పుడు ఎన్ని విధములు చెప్పినా వినక ఉన్నప్పుడు ఆ యొక్క రావణాసురుడు కుంభకర్ణుని తోలగా ఆ రాముల వారి చేతిలో హతమైనాడు. ఆ యొక్క కుంభకర్ణునికి రాముల వారికి యుద్ధం అఘోరంగా జరుగుతుంది. కుంభకర్ణుడు హతము కాగా నీవు మహాసూరుండవని పొంగుతున్నావు రావణ, ఇక కాచుకొనము. నిత్య సూనృతని ఎదిల్చేనెగెడుదేని దశరథుని పుత్రకుడా నౌదునేని కల్మష విహీన చరితునై గ్రాలుదేని మడియగావుత వీడు బ్రహ్మాస్త్రమునకు వీని శిరముల నేలపై పడవేసి ఇప్పుడే నా యొక్క బ్రహ్మాస్త్రమును వేసేదాక ఓయి రావణ ఓయి రామ శ్రీరాముల వారి బాణంకు రావణాసురుడు నేల కొరిగినాడు. పండు వెన్నెలలు బహుపుణ్యంబై పండు వెన్నెలలు బహుపుణ్యంబై నీవే రకరక కీటకంబులై కిట 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 తాళము మ్రోయగా కిట 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 తాళము మ్రోయగా నట 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 నాట్యము సల్పగా నట 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 నాట్యము సల్పగా